దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆన్లైన్ సెషన్కు హాజరైన సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెనియల్ ఫ్యామిలీ అంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పెర్సిస్ మేడం గారికి మా ప్రత్యేకమైన వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఒక మాటను చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రార్థన. మమ్ముల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వేకువజామున మీ పాద సన్నిధిలో చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీరు రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో కూడి ఉండటానికి సహాయము చేశారు. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వెనుకడిలో దీవించండి రాజా. నన్ను మరుగు చేయండి, మా అందరితో మీరు మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాట చాలా శ్రద్ధగా గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విశ్వాసి కూడా నూతన సృష్టిగా, నూతన ఆత్మగా ఉండాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. అంటే ప్రవర్తన ఆ రీతిగా ఉండాలి. ధరించుకోవటం అంటే గమనించండి, ప్రవర్తనను సూచిస్తూ ఉంది. ఒక విశ్వాసి క్రీస్తులో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి అతని ప్రవర్తన కూడా ఉండాలి. అతను నూతన సృష్టి కనుక నూతనంగా అంటే క్రొత్తగా ప్రవర్తించాలి. కాబట్టి లోపల ఒక రీతిగా బయట మరో విధంగా కనిపించటానికి వీల్లేదు. అందుకనే విశ్వాసుల అంతరంగాల్లో ఆధ్యాత్మికమైనది, వాస్తవమైనది, అద్భుతమైనది ఒకటి ఉంది. అదేంటంటే క్రీస్తు స్వభావం. మనం జీవించే పద్ధతుల ద్వారా దాన్ని బయటకు ప్రదర్శించాలి. అది క్రీస్తును ధరించుకొనుట ద్వారా మాత్రమే జరుగుతుంది. దేవుని బిడ్డలైన వారు క్రీస్తును ధరించుకోవాల్సి ఉంది. చూడగలిగితే మొదటిగా ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు మనుషులకు సహాయం చేసేందుకు మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ దేవుడిగా ఆయన ఈ లోకానికి రాలేదు. అబ్రహాము సంతానం అంటే క్రీస్తులో నమ్మకం ఉంచిన యూదులు, అక్షరాల అతని సంతానం. అబ్రహాము దేవుని నమ్మిన రీతిగానే క్రీస్తును నమ్మిన వారు కూడా ప్రభు యొక్క ఆధ్యాత్మిక సంతానంగా మరి రూపొందుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా అనుభవించిన శ్రమలు మనం కూడా అనుభవించటానికి, ఆయన జీవించిన విధానంలో మనం కూడా జీవించటానికి సిద్ధ మనస్సును కలిగి ఉండటమే అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకోవటం. నిజమైన బాధలు, విషమ పరీక్షలు జీవితంలో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగా మనం ఎల్లప్పుడూ కూడా
శ్రమను ఎదుర్కోవటానికే సిద్ధంగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మరి విమోచన కార్యాన్ని నెరవేర్చటం. రెండవది, తన ప్రజలకు ప్రధాన యాజకునిగా ఉండటం. అందుకే క్రీస్తును ధరించుకునేవారు మరి శ్రమలను కూడా ఎదుర్కొని సువార్తను ప్రకటించాలి, ఇతరులను ప్రభు వద్దకు నడిపించేవారిగా ఉండాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము విశ్వాసులైన మనము అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవలసిన వారమై ఉన్నాం. మరొక మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. గమనించండి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. మొదటిగా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవాలి. రెండవది, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. చీకటిలో కాకుండా పగటిలో నడిచినట్లు యోగ్యంగా నడుచుకుందాం. అల్లరి చిల్లరగా తిరగకుండా, మ్రత్తుగా ఉండకుండా, లైంగిక అవినీతి, పోకిరి పనులు, కక్షలు, అసూయలు లేకుండా దానికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్న విశ్వాసులుగా మనం ఉండాలి. శరీర స్వభావంలో ఉన్న చెడు కోరికలను తీర్చుకోవటం కోసం మనం ప్రాకులాడకూడదు. వెలుగు సంబంధులుగా జీవించాలి. చీకటి దుష్టశక్తులను ఎదిరించడానికి దేవుడిచ్చిన తేజో సంబంధమైన, అంటే వెలుగు సంబంధమైన కవచాన్ని మనం ధరించుకోవాలి. అంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ రీతిగా అపవాదిని మనం ఎదిరించాలి. వాక్యమైన సత్యాన్ని విశ్వాసులు తమ జీవితంలో పాటించినప్పుడు అది సైతాన్ నుంచి, అలాగే పాపం నుంచి కాపాడేదిగా మనలో బలంగా వాక్యం పనిచేస్తూ ఉంది. దాన్ని ధరించుకోవటం అంటే వాక్యాన్ని అర్థం చేసుకొని శోధనల్లో, శ్రమల్లో కూడా బలంగా మనం ప్రభు కోసం నిలబడటమే. మరి 40 రోజులు ఉపవాసం తర్వాత మరి ఏ రీతిగా అపవాది యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తూ వచ్చిందో మనం గమనించగలం. అందుకని ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదిని ఎదిరించినట్టు, మరి అపవాదిని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యాన్ని ఉపయోగించి సాతానును మనం పారదోలేవారిగా ఉండాలి. అదేవిధంగా క్రీస్తును ధరించిన వారు మరి వాక్యము ద్వారా మాత్రమే సాతానును పారదోలగలరు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించవలసిన వారమై ఉన్నాం. మరొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. గమనించండి, మొదటిగా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవాలి. రెండవది, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. మూడవదిగా నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. నూతన స్వభావం, ఆయనతో పాటు మన శరీర స్వభావం కూడా సిలువ వేయబడాలి. ఆ రీతిగా సిలువ వేయబడితే గనుక మనలో ప్రాచీన స్వభావము వదులుకొని, అంటే ఆత్మచేత శరీర కోరికలను చంపుకున్న వారంగా మనం ఉంటాం. ఆ రీతిగా నవీన స్వభావాన్ని మనం ధరించుకున్న వారంగా ఉంటాం. అటువంటి మార్పు మనందరి జీవితాల్లో కూడా అవసరమై ఉంది. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అందిస్తూ ఉన్న నూతన జీవన విధానం. మనం జీవించవలసిన పద్ధతిని ఆయనే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు చూపించి మనకు మాదిరిగా ఆయన ఉన్నారు. పవిత్రంగా, నీతి న్యాయ సమ్మతంగా మనం జీవించగలిగే ప్రతి పనిలో కూడా ఆయన మనకు ఒక కొత్త అనుభవాన్ని, ఒక నూతనమైన అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకనే పౌలపోస్తలుడు అంటాడు, కొలస్సీ సంఘంలో ఉన్న పట్టణంతో మాట్లాడుతూ,
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. మరెన్నడూ కూడా పాత జీవితంలోనికి, పాప జీవితంలోనికి వెళ్ళకూడని ఒక నూతనమైన జీవితం లేదా నవీన స్వభావం. ఆ రీతిగా మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మరొక మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. గమనించండి, రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూడగలిగితే మొదటిగా మనము అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవాలి. అలాగే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. మరి 4వదిగా రక్షణ వస్త్రాలను కూడా మనము ధరించుకోవాలి. గమనించండి, ఆయనే మన జీవితాలను విమోచించాడు. దేవుడు మన జీవితాలను రక్షించి దాని కొరకు మనకు రక్షణ పాత్రను చేతపట్టుకోవాలని, అంటే ఆయన మనకిచ్చిన రక్షణ వస్త్రాలను మనం ధరించుకోవాలని ఆయన అనాది సంకల్పంగా ఉంది. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 116వ కీర్తన 13వ చరణంలో, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. రక్షణ పాత్ర, అదే రీతిగా రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ధరింపజేసి ఆయన మనకు కలిగించిన ఉచితమైన రక్షణ, దాని నిమిత్తమైన ప్రాయశ్చిత్తాన్ని ఆయన అనుభవించి మనకు పాపాల నుంచి విడుదల, విమోచనను అనుగ్రహించి ఈ రక్షణ పాత్రను పుచ్చుకునే గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందించారు. గొర్రెల రక్తము కానీ, మేకల రక్తము కానీ మనకు రక్షణ కలిగించటం అనేది అసాధ్యం. కానీ ఆ రీతిగా మరి ఏ పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపాలకు విడుదల. కనుకనే ఆయన శిలువ మీద మనందరి కోసం మరణించారు. అందుకే క్రీస్తును ధరించుకోవటం అంటే రక్షణను పొందుకోవటమే. చదువుకున్నాం కదా మొట్టమొదటిగా మరి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకోవటం అంటే ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను మనం పొందుకోవటం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చారు. అవి మనం కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే ధరించుకోగలం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆయన మనకు విడుదలను కలిగించి ఆయనతో సదాకాలము జీవించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఈ రక్షణ భాగ్యానికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలం. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు కదా, 116వ కీర్తన 13వ చరణంలో, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. అదే రీతిగా మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 96వ కీర్తన 9వ చరణం. 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. గమనించండి, మొదటిగా మనము అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవాలి. రెండవదిగా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. మూడవదిగా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నాలుగవదిగా రక్షణ వస్త్రాలను ధరించుకోవాలి. ఐదవది గమనించగలిగితే పరిశుద్ధాలంకారములు ధరించుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనుక
మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేదే దేవుని ఆజ్ఞగా ఉంటుంది. లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చదువుతూ ఉన్నాను. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలాగా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అంధకార పనులను త్రోసిపుచ్చి వెలుగు సంబంధమైన క్రీస్తు జీవన విధానాన్ని మనం అనుసరించాల్సిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, పరిశుద్ధత లేనివాడు నా వాడు కాదు అని. మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు దేవుని దృష్టిలోనూ అదే రీతిగా తోటి సహోదరుల దృష్టిలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనము పరిశుద్ధాలంకారములు ధరించుకున్న వారంగా ఉంటాం. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను. గమనించండి, ఇక్కడ మొర్దెకై రాజవస్త్రాన్ని ధరించుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనము కూడా రాజవస్త్రాన్ని ధరించుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజు కనుక ఆయన బిడ్డలందరూ కూడా రాజులే. దేవుని బిడ్డలు పరలోకంలోని పెద్దల మాదిరిగా మరి సింహాసనాలపై కూర్చొని మరి ఏలుబడి చేస్తారు. కాబట్టి క్రీస్తును ధరించుకోవటం అంటే మనల్ని మనము రాజులుగా ఈ లోకములో జీవిస్తూ దేవుని కొరకు అనేకులను దేవుని వద్దకు నడిపించే వారంగా జీవించటమే. అందుకనే రాజకుమారులుగా చేయటం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతగా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. గమనించండి, రాజు ఎవరికి కూడా లొంగడు. అదేవిధంగా ఈ లోకంలో మనం కూడా ఏ ప్రలోభానికి కూడా లొంగకూడదు. ఈ లోకంలో మనకు ఎన్ని ప్రలోభాలు, ఎన్ని దుష్ప్రభావాలు, ప్రేరణలు సాతానుడు కలుగు చేసినా సరే మనం లొంగకూడదు. లోకమనే ఐగుప్తులో బానిసగా ఉన్న యోసేపు ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే రాజకుమారుడిగా ఉండి దేనికి లొంగలేదు. గమనించండి, ఏ పాపానికి లొంగలేదు. కాబట్టే మరి నిజంగానే ఐగుప్తుకు రాజయ్యాడు. 80 సంవత్సరాలు ఏకపిగిన ఐగుప్తును ఏలుబడి చేశాడు. ప్రపంచ పోషకునిగా మారాడు. ప్రపంచమంతా కరువు వచ్చినప్పటికీ ఐగుప్తులో సమృద్ధి అయిన ఆహారం ఉండటానికి దేవుడు కృపను చూపించాడు. మరి ప్రపంచాన్నే పోషించే స్థాయికి యోసేపు వెళ్ళాడు. మనం కూడా యోసేపు లాగానే ఈ లోకంలో జీవించినంతకాలం దేవుని కుమారులుగా, రాజకుమారులుగా, రాజవస్త్రాన్ని ధరించుకున్న వారముగా అనేక మంది ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆకలిని తీర్చేవారిగా మనము ఉండాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మెట్టుకు మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకున్న వారముగా ఉండాలి. మొదటిగా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్న వారంగా ఉండాలి. రెండవది తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారంగా ఉండాలి. మూడవది నవీన స్వభావాన్ని ధరించుకున్న వారంగా ఉండాలి. నాలుగవది రక్షణ వస్త్రాలను ధరించుకున్న వారంగా ఉండాలి. ఐదవది పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి.
ఆరవది రాజవస్త్రాలు ధరించుకోవాలి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. లేవియా కాండము 16వ అధ్యాయము 32వ వచనం. లేవియా కాండము 16వ అధ్యాయము 32వ వచనం. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. గమనించండి, అంటే యాజక వస్త్రాలను ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ధరించుకున్న వారము అంటే గమనించండి, సేవక వస్త్రాలను ధరించుకోవటమే. మోషే, అహరోను లాంటి వారు దేవుని సేవ కొరకై ప్రతిష్ఠించుకున్నారు. దేవుని సేవలోనే అహరోను, మోషే మొదలైన వారు సేవ చేసి చనిపోయారు. అందుకే మనం గమనించగలిగితే ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది 34వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశములో మృతి నొందెను అని రాయబడి ఉంటుంది. మోషే మాదిరిగానే దేవుని బిడ్డలైన వారు నిత్యము దేవుని సేవించేవారిగా, దేవుని సేవ చేసేవారిగా ఉండాలి. మన తోటి సహోదరులను ప్రభువు కొరకు మండించేవారిగా ఉండాలి. దానియేలు గ్రంథంలో దానియేలు మనం గమనించగలిగితే, దానియేలు నిత్యము కూడా దేవుని సేవించాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. వాస్తవానికి విపత్కరమైన పరిస్థితులు దానియేలు ఎదుర్కొన్నప్పటికీ, మరణకరమైన శాసనము ప్రకటించబడినప్పటికీ దేవునితో సహవాసాన్ని అనగా ప్రార్థన చేసే క్రమాన్ని మాత్రం దానియేలు మర్చిపోలేదు, విడిచిపెట్టుకోలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతని అడిగాను. గమనించండి, అంటే నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు అని స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. దానియేలు నిత్యము కూడా దేవుణ్ణి సేవించారు. మోషే, అహరోనులు దేవుణ్ణి సేవించారు, అనగా దేవుని సేవ చేశారు, దేవుని సహవాసంలో వారు ఉన్నారు. అలాగే అన్న అనే ప్రవక్తి 84 సంవత్సరాలు దేవుని సేవలో ఉంది, దేవుణ్ణి సేవించింది. గమనించండి, పౌలు తన జీవితాన్ని సువార్త సేవకు అంకితం చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభువారు కరుణగల నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మన జీవితాల్లో ఉన్నారు. మనం కూడా ఇతరుల ఎడల కరుణ చూపి సేవా తాత్పర్యంతో జీవితమంతటిలో దేవునికి నమ్మకంగా, యథార్థంగా జీవిస్తూ అనేకులను ప్రభువు వద్దకు నడిపించే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల మధ్యలో ఆయన జీవించారు. కాబట్టి క్రీస్తును ధరించుకొనిన విశ్వాసుల ప్రవర్తన వారిలో ఉన్న క్రీస్తు మార్గాలకు అనుగుణంగా అప్పట్లో కనిపించింది. ఈ సత్యాన్ని మన ప్రవర్తనకు వర్తించేలాగా, ఆపాదించుకునేలాగా మనం ఉండాలి. భ్రష్ట స్వభావం, దాని కోరికలు, వీటన్నిటిని కూడా మరి విశ్వాసుల్లో గ్రహించిన, గుర్తించిన పౌలపోస్తలుడు మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. ఆత్మకు శరీరానికి ఎప్పుడూ కూడా పోరాటమే. అందుకే దేవుని సహవాసంలో దేవుడు మనకిచ్చిన అనుభవాన్ని బట్టి, ఆయన నడిపిస్తున్న అనుభవాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మాత్రమే చేసేవారముగా మనము ఉండాలి. భ్రష్ట స్వభావం మీద మనం విజయాన్ని సాధించి, ఆలోచనలను బట్టి, మనము తలంపులను బట్టి మనము పాపంలో పడకుండా మరి జాగ్రత్త పడాలి. మన ఆలోచనలన్నీ ఆత్మీయంగా ఉండాలి, కానీ శారీరకంగా, శరీరపరంగా ఉండనేకూడదు. క్రీస్తును ధరించుకున్న వారే ఆత్మీయ పోరాటంలో విజయం
సాధించగలరు. కారణం ఏంటంటే శత్రువు తంత్రాలన్నిటినీ కూడా మనము తెలుసుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని, మెలకువను క్రీస్తును ధరించుకోవటం ద్వారా మాత్రమే ఆయన మనకు అనుగ్రహిస్తారు. దుష్ట శక్తులను ఎదుర్కొనటానికి ఆయన మనల్ని శక్తితో నింపుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును ధరించుకొని ఆత్మీయ పోరాటములో విజయవంతముగా ముందుకు సాగిపోవటానికి ప్రభువు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఉన్న చోటనే ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మెట్టుకు క్రీస్తును ధరించుకోమని లేఖనాలు మాకు సెలవిస్తూ ఉన్నాయి. ఆ రీతిగా నాయన మిమ్మల్ని ధరించుకున్న వారిముగా అనేకులకు మాదిరికరంగా జీవించటానికి, అనేకులను మీ వద్దకు నడిపించటానికి, మా భక్తి జీవితాన్ని, మా రక్షణను మేము కాపాడుకొని అనేకులను ప్రభా రక్షణలోనికి నడిపించే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. నాయన, ఈ ఆన్లైన్లో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో నాయన మీ ఆత్మకార్యాలు జరగనివ్వండి. వారి ప్రయాస అంతటిలో తోడుగా ఉండండి. పెనియేలు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.